హాయ్ ఫ్రెండ్స్, ఇది నిజమా కాదో మీరే చెప్పండి. అమ్మగారింట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, ఫస్ట్ అల్లుడికి ఫోన్ చేసి అల్లుడు ఫంక్షన్ జరుగుతుందని ఆయనకు ఫస్ట్ చెప్తారు. తర్వాత కూతురికి చేసి చెప్తారు. అలా చూసుకుంటే అత్తగారి ఇంట్లో కూడా ఫస్ట్ కొడుకుకే చేసి రే ఫంక్షన్ ఉంది రాండ్రా మీరు భార్యని పిలుచుకొని రండి అని చెప్తారు. డైరెక్ట్గా చేయరు. ఎవరో కోటుకో నూటుకో ఎవరో ఒకరు కోడలికి చేసి చెప్తారండి. సరేలే పోనీలే ఇంటి యజమానికి చెప్తే చాలు, ఆయనకి చెప్తే మనందరం పోయేదే అని మనము అడ్జస్ట్ అవుతాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పొరపాటున మన అమ్మగారు గనక కూతురికి చేసి చెప్పినారే అనుకో, అయిపోయింది. అల్లుడు ఏమంటాడు తెలుసా, నీకు చెప్పాను కదా నువ్వే పోలే, నేను ఎందుకు వస్తాను, నాకేం ఫోన్ చేసి పర్టికులర్గా చెప్పలేదు కదా అంటారు. నిజమా కదా చెప్పండి మీరే. అట్లుంటారండి. కానీ సమాజంలో ఎక్కడికి పోయినా కూడా కొడుకుకి అల్లుడికి మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. అంటే మగవాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు. మనకు అంతగా ఇయ్యరు. మనం గొడ్డు చాకరీ చేసినా కూడా మనకి వాళ్ళ దాంట్లో సగం కూడా ఇవ్వరండి. నిజమా కాదా చెప్పండి మీరే.